అసలు ఏది కరెక్ట్, ఏది రాంగ్ నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? అది ఉన్న సిచ్యువేషన్ని బట్టి మారిపోతుందా, లేక అందరికీ వర్తించే ఒకే ఒక నిజం ఎప్పుడైనా ఉందా? 18వ శతాబ్దానికి చెందిన గొప్ప ఫిలాసఫర్ ఇమ్మాన్యుయల్ కాంట్ దీని గురించి ఒక సింపుల్ మాట చెప్పాడు. ఎవరు పాటించకపోయినా సరే నిజం ఎప్పుడు నిజమే, ప్రపంచమంతా చేసినా సరే తప్పెప్పుడు తప్పే. కాంట్ ఫిలాసఫీలో ముఖ్యమైన పదం డ్యూటీ, అంటే మన బాధ్యత. మనం చేసే పనులు దానివల్ల వచ్చే లాభం కోసమో రిజల్ట్ కోసమో చేయకూడదు. అది సరైన పని కాబట్టి మాత్రమే చేయాలి. అంటే మనం ఫలితం కోసం కాదు, విలువల కోసం బ్రతకాలి. ఉదాహరణకు నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్తే ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుందాం, కానీ కాంట్ ప్రకారం అబద్ధం ఎప్పుడూ తప్పే. ఎందుకంటే అందరూ అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే ఈ లోకంలో నమ్మకం అనే పదానికి అర్థం ఉండదు. కాంట్ ఒక పవర్ఫుల్ ఐడియా ఇచ్చారు. నువ్వు ఏదైనా పని చేసే ముందు నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకో. నేను చేసే ఈ పనిని ప్రపంచంలో అందరూ చేస్తే ఈ సొసైటీ ఎలా ఉంటుంది? అందరూ అలా చేయడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందంటే నువ్వు చేసే పని కరెక్ట్, లేదంటే అది తప్పు. మనలో చాలా మంది లాభ నష్టాలు చూసుకుని నిర్ణయాలు తీసుకుంటాం. కానీ కాంట్ ఏం చెప్తున్నాడంటే రిజల్ట్ ఎలా ఉన్నా సరే నీ విలువల మీద నువ్వు నిలబడాలి. ఒక బాధ్యతాయుత పౌరుడిగా ఉండడమే నీకు ముఖ్యం. నిజానికి విలువలను ఫాలో అవడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు కరెక్ట్ డిసిషన్ తీసుకోవడం వల్ల చాలా బాధ కలగవచ్చు, లేదా కష్టాలు రావచ్చు. కానీ అదే నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. సరైన పని చేయడం ఎప్పుడూ కష్టమే, కానీ నువ్వు ఎలాంటి వ్యక్తివో అదే డిసైడ్ చేస్తుంది. కష్టమైనా సరే మంచిగా ఉండు.